गुरुर्विश्वं नचान्योऽस्ति तस्मै श्रीगुरवे नमः। अनन्ताय तनूजातं सायिनाथसमप्रभं भरद्वाजमहं वन्दे सर्वशिष्यफलप्रदम्। ఇక్కడ వేదికను అలంకరించిన ఆచార్య భరద్వాజ గురుదేవులకు, సమర్థ సద్గురు పూర్ణానంద స్వామి శిష్యులైన సాధు సత్పురుషులు సాయిదాస స్వామి వారికి, సమాహుతులైనటువంటి సాయి మాస్టర్ భక్త బృందములకు నమస్కారాలు తెలియజేస్తూ తెలిసినటువంటి కొన్ని విషయాలు మీకు తెలియజేస్తాను. నాకు ఇచ్చినటువంటి టాపిక్ స్వచ్ఛమైన ఆధ్యాత్మికతకు సజీవ సాక్ష్యము ఆచార్య భరద్వాజ గురుదేవుడు. ఈ సమ్మేళనం గురించి ఒక ముఖ్య విషయం మేము ముందుగా తెలియజేస్తున్నాను. ఒకసారి ఈ ఎడ్లపాడు అనే ఒక సెంటర్ ఉంది గుంటూరు చెరువులో. ఆ సెంటర్ నుంచి సంక్రాంతిపాడు అనే ఒక ఊరికి సత్సంగం నిమిత్తం పిలిపించారు నెల్లూరు నుంచి. అప్పుడు ఆ సందర్భం ఏమిటంటే, ఒక అబ్బాయి వివాహ సందర్భంగా ఏర్పాటు చేసిన 16 రోజుల పండుగకు భజన సత్సంగం ఏర్పాటు చేశారు. ఆ సత్సంగానికి వెళ్ళడానికి నన్ను పిలిపించారు. అప్పుడు ఏమిటి ఇంత దూరం అక్కడ సత్సంగానికి పిలిపించారు, చాలా దూరం వెళ్ళవలసి ఉంది అనుకున్నా. ఏది ఏమైనప్పటికీ కూడా అది మాస్టర్ గారి యొక్క ఆజ్ఞగా భావించి అక్కడికి వెళ్ళాను. అక్కడ భజన సత్సంగం జరిగింది. అక్కడ మాస్టర్ గారి గురించి 4 మాటలు చెప్పమన్నా. ఒకే టైంలో కింద భజన జరుగుతున్నది, పైన సత్సంగం జరుగుతున్నది. సత్సంగానికి భజనకి భక్తులు హాజరయ్యారు. ఆ సత్సంగానికి హాజరైనటువంటి భక్తుల్లో ఒక 10 ఏళ్ల పాప ఉన్నది. ఆ పాప కూడా వింటూ ఉన్నది మాస్టర్ గారి గురించి. సత్సంగం పూర్తి అయిపోయిన తర్వాత అప్పటికి రాత్రి 11 గంటలైంది. ఆ పాప చెప్పింది, అంకుల్ నాకు ప్రతిరోజు ఈ వేటప్పుడు విపరీతమైన తలనొప్పి వచ్చేది. అదేంటో మీరు మాస్టర్ గారి గురించి చెప్తూ ఉంటే ఈరోజు తలనొప్పి రాలేదు అని. ఒక అరగంట సేపు మాస్టర్ గారి గురించి వినినంత మాత్రం చేత శారీరకమైనటువంటి ఆ పాప యొక్క రుగ్మత అంతరించిపోయింది. మనం నిన్నటి నుంచి దాదాపు 36 మంది వక్తల ద్వారా ఈ గొప్ప 20వ సమ్మేళన కార్యక్రమం జరుగుతూ ఉంటే దాని యొక్క ప్రభావం మన మీద తెలిసినా తెలియకపోయినా ఉంటుంది. మనకు బాధ్యతగా తెలియకపోయినా ఆంతర్యంలో జరగవలసినటువంటి మార్పు తప్పకుండా జరుగుతుంది. అది మానసికంగా కానీ శారీరకంగా కానీ. అందుకని సత్సంగం యొక్క ప్రాధాన్యత తెలిసి మనం దాన్ని వినియోగించుకోవాలి బాగా. ఈ సత్సంగం వలననే దాసీపుత్రుడైనటువంటి ఒక అబ్బాయి చాతుర్మాస్యం వద్ద చేస్తూ ఉండేటువంటి మాస్టర్ల దగ్గర ఉంది. వాళ్ళ ద్వారా ఆ నారాయణ తత్వం గురించి తెలుసుకొని ఆ అబ్బాయి చనిపోయిన తర్వాత నారద మహర్షిగా పుడతాడని మహాభారతంలో ఉంది. అంటే బ్రహ్మర్షి దేవర్షి నారదుడు సత్సంగం యొక్క ప్రభావం చేత నారద మహర్షిగా నారాయణ తత్వాన్ని బోధిస్తూ ప్రతి లోకంలో విహరించాడు. అంటే సత్సంగం యొక్క ప్రాధాన్యతను గుర్తించండి. అటువంటి గొప్ప సత్సంగంలో మనం ఉన్నాం. అది లభింపజేసినటువంటి మాస్టర్ గారికి మనం సర్వదా కృతజ్ఞతాభావం కలిగి ఉండాలి.
తర్వాత నాకు ఇచ్చిన టాపిక్లో స్వచ్ఛమైన ఆధ్యాత్మికతకు సజీవ సాక్ష్యము అన్నారు. స్వచ్ఛమైన ఆధ్యాత్మికత అంటే అసలు ఆధ్యాత్మికత అంటేనే స్వచ్ఛమైనది. ఇక మళ్ళీ స్వచ్ఛమైన ఆధ్యాత్మికత అంటే కన్ఫ్యూజ్ అయ్యాను నేను. కానీ ఈ రోజుల్లో ఆధ్యాత్మికత యొక్క తీవ్రతలు ఎలా ఉన్నాయంటే అన్ని వాటిల్లో కల్మషం ఏర్పడంటే ఈ కలి ప్రభావం వల్ల ఆధ్యాత్మిక సంస్థల్లో కూడా ఇట్లా కల్మషాలు ఏర్పడ్డాయి. స్వచ్ఛమైన ఆధ్యాత్మికత చాలా అరుదైపోయింది. కాబట్టి ఈ కలికాలంలో స్వచ్ఛమైన ఆధ్యాత్మికతకు సజీవ సాక్ష్యంగా ఎవరు ఉన్నారంటే మాస్టర్ గారుతో అనుబంధం ఉండటం వల్ల నాకు ఆయన స్వచ్ఛమైన ఆధ్యాత్మికతకు నిదర్శనాలుగా కొన్ని విషయాలు మీకు చెప్తాను. 1972-73 సంవత్సరంలో విద్యానగర్ కాలేజీలో చదువుకునేటప్పుడు మొట్టమొదటిసారిగా భరద్వాజ మాస్టర్ని చూశాను. ఆయన క్లాసులో చెప్పేసి బయటకు వచ్చిన తర్వాత విద్యార్థులకు నైతిక విలువలు రూపొందించేటువంటి ఆధ్యాత్మిక విషయాలు బోధిస్తూ ఉంటారు. ఇది అక్కడ సాటి లెక్చరర్ల యొక్క కాలేజీ యాజమాన్యుల యొక్క విమర్శలకు దారితీస్తుంది. అయినా మాస్టర్ గారు దాన్ని లెక్క పెట్టరు. అలా ఆయన ఆ గోడలో పోయేటువంటి ఆ రోడ్లో ఇసుక దెబ్బల మీద సాయంకాలం సత్సంగం చేస్తుంటారు. ఒకసారి నేను ఇద్దరు కలిసి మాస్టర్ గారి దగ్గరికి వెళ్ళాం ఒక సమస్య గురించి. అప్పుడు ఆయన మాట్లాడారు. అక్కడ ఆ మాట్లాడటంలో ఆయన మాట్లాడిన అతి కొద్ది మాటల్లో ఆయన ఎంతటి వారో కొంచెం గుర్తించారు. ఎంతటి వారు అంటే జగద్గురు ఆది శంకరాచార్య అంతటి వారు ఈయన అని అనిపించారు మొదట. ఎందుకని ఆది శంకరాచార్య గురించి శంకర పుస్తకం ఉంది. దాంట్లో మండన మిశ్రుడు వంటి వాళ్ళతో ఆయన ఎటువంటి వాదన పటిమ చూపించారో అటువంటి వాదన పటిమ సహేతుకంగా మాస్టర్ గారి యొక్క ప్రసంగం ఉంది. కాబట్టి అది 10th క్లాస్ చదివేటప్పుడే ఆ శంకరవిజయ యొక్క గ్రంథం శ్రవణం చేసి ఉండటమా అలా ఆ శాస్త్ర పరిచయంతో మాస్టర్ గారి యొక్క విలువను కొద్దిగా గుర్తించగలిగాను. ఆ తర్వాత 73-74 ప్రాంతంలో ఆయన యొక్క బోధన దక్షత ఎటువంటి జటిల సమస్యలైనా కూడా చాలా సులువుగా చక్కటి ఉపమానాలతోటి మనకు బోధించడం చూసిన తర్వాత ఈయన చేత మా ఊళ్ళో జరిగేటువంటి గీతోపన్యాసాలు కార్యక్రమాలకు పిలిపించాలి, భగవద్గీత గురించి మాస్టర్ గారి చేత చూపించాలి అనేటువంటి సంకల్పం కలిగి ఈ గీతా జయంతి కార్యదర్శి చెప్పి మాస్టర్ గారిని కలిసేటికి ఆహ్వానించాం. ఇది 74వ ప్రాంతంలో మాస్టర్ గారి విషయం తెలిసాము. సరే వస్తానన్నారు కలిసేటి. ఆ రోజుల్లో ప్రైవేట్ బస్సులు ఆర్టీసీ లేవు. విద్యానగర్ నుంచి గూడూరుకి వచ్చి గూడూరు నుంచి కట్టేటి పోవాలి. 2 బస్సులు మారాలి. గూడూరుకి వచ్చాము. ఇక్కడ మాస్టర్ గారిని తీసుకొచ్చారు. గూడూరులో కట్టేటి వెళ్ళే బస్సు అప్పటికే ఫుల్ అయిపోయి ఉంది. జనాలు నిలబడుకోండి క్యాంటీన్లో ఉన్నారు. చాలా బాధపడ్డాను అనుకుంటున్నాను సార్. సరే బస్సులో తీసుకోవాలి నిలబడుకోండి జనాలు కూడా అది చాలా బాధపడ్డాను. ఎట్టయితే తప్పక ఎక్కవలసి వచ్చింది ఇతరం. ఏం మాస్టర్ గారు ఇట్లా నిలబడాల్సి వస్తుంది తర్వాత పోదా ఉన్నా. ఏం పాపం నీకు ఎక్కే అన్నాడు. ఎక్కేసాను. ఎక్కేసిన తర్వాత 6 కిలోమీటర్లు బస్సు పోయిన తర్వాత ఒక్క సీటు ఖాళీ అప్పుడు నిలబడే అది నాకు తెలియదు. మాస్టర్ గారు గుర్తించారు. సీట్ ఖాళీ అయిన తర్వాత ఆ సీట్ నాకు చూపించి గోపాల సీట్ ఖాళీ అయింది నువ్వు అక్కడ కూర్చోవాలి. అది చూసిన తర్వాత ఆ మాట
చాలా ఆశ్చర్యం ఆనందం కలిగింది. ఏమిటి అంత గొప్పవారు, లోక పూజ్యులు, గొప్ప ప్రతిభా విశేషాలు కలిగినటువంటి ఒక లెక్చరరు నాకు సీటు చూపించుకుంటూ ఉంటున్నాడు. ఆయన నిలబడుకొని చాలా ఆశ్చర్యం ఆనందం కలిగింది. స్వచ్ఛమైనటువంటి ఆధ్యాత్మిక వ్యక్తి ఎట్లా ఉంటాడో చూడండి, ఎంత నిరానికి అర్థం ఉంటుందో. సరే, అక్కడ తీసుకొని పోయిన తర్వాత అక్కడ ఉపన్యాసం అయిపోయింది. మా ఇంట్లో అకామిడేషన్ ఏర్పాటు చేశారు. ఆయన ఉపన్యాసం విని చాలా మంది మా ఇళ్ళకి తీసుకొని పోతాం అని వచ్చారు. వాళ్ళంతా డైరెక్ట్గా మాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి, మాస్టర్ గారు మా ఇంటికి రండి పిలిచారు. ఆయన ఏమన్నాడంటే, గోపాల్ యొక్క అనుమతి తీసుకోండి అంటే. తర్వాత ధర్మాచరణలో ఎంత సూక్ష్మమైనటువంటి నిబద్ధత ఉందో చూడండి. నన్ను ఆయన తీసుకొచ్చాడు కనుక ఆయన తెలియ కూడా ఎక్కడికి పోకూడదని. అప్పుడు నేనేమన్నానంటే, ఎవరెవరికి వారి ద్వారా అనుగ్రహం లభించవలసి ఉందో వాళ్ళకి మనం అంతరాయం కలిగించడం దేనికి, సరే వెళ్ళని ఒంటరి పోదాం పదాన్ని తీసుకుని పోయాడు. అట్లా కొంతమంది ఇలా తీసుకుని పోయిన తర్వాత నాకు చాలా బాధ ఇస్తుంది. ఆయనకు మా ఇంట్లో ఆతిథ్యం ఇచ్చి మా ఇంట్లో ఆయన సత్కరించాలనుకుంటే ప్రతి ఒక్కరు ఆయన తీసుకొని వెళ్ళిపోతున్నారు అని చెప్పి వాళ్ళకు కూడా మాస్టర్ గారి అనుగ్రహం లభించాలనే ఉద్దేశంతో ఆయన అట్లా పంపించాను అనమాట. తర్వాత ఒక రోజున ఆ ఉపన్యాసం విన్నటువంటి ఒక ఆశ్రమవాసి కలిచేడు దగ్గర సిద్ధేశ్వర స్వామి కొండ ఉంది. ఆ కొండ దగ్గర ఒక ఆశ్రమం ఉంది. ఆ ఆశ్రమానికి మాస్టర్గా అన్ని ఇన్వైట్ చేశారు. మళ్ళీ వాళ్ళ గురు పూజ కార్యక్రమానికి అక్కడికి పోవాలన్నా కలిచేటికి రావాలి. ఒక రోజున నేను రోడ్డు వెళుతూ ఉంటే అక్కడ ఒక కిరాణా కొట్లో మాస్టర్ గారు కూర్చొని ఉన్నారు కలిచేడులో. ఆయన వచ్చిన సంగతి నాకు అసలు తెలియదు. అప్పుడు ఆయనంటే ఎనలేని ప్రేమ భక్తి కనుక ఆయన చూస్తూనే చాలా ఆనందంగా ఆయన దగ్గరికి పోయి, మాస్టర్ గారు ఎవరు ఎప్పుడు వచ్చారు, ఎక్కడికి, ఏమిటి విశేషం అన్నారు. ఇట్లా ఉపన్యాసానికి ఆహ్వానించారు. ఇక్కడ వాళ్ళు ఏ వాహనం వస్తే ఏర్పాటు చేయలేదు కాబట్టి దారి కూడా నాకు తెలియదు, ఎట్లా పోవాలన్నా. దారి అయితే నాకు తెలుసు మాస్టర్ గారు, ఇక్కడ వాహనాలు ఏమి ఉండవు, పల్లెటూరు కదా, మాకు ఎత్తుల బండి ఉంది, ఆ ఎత్తుల బండిలో మీరు వస్తారంటే మీరు తీసుకొని పోతాను అన్న. పర్వాలేదు, బండి తీసుకురాను. పక్కన ఇల్లు, ఆంగడే పక్కన. ఇంటికి పోయి మా అశేష్ గారికి చెప్పి వెంటనే బండి సిద్ధం చేసి తీసుకురా అని చెప్పారు. లక్షణంగా బండి రెడీ చేసి గడ్డి వేసి సాపు వేసి కూర్చొని తీసుకొచ్చి మాస్టర్ గారు ముందు నిలబెట్టారు బండిని. ఒక కుర్చీ వేసి కుర్చీలో తెప్పించాం. కూర్చున్న తర్వాత మాస్టర్ గారు ఒక్కడిని అక్కడ వంశాన్ని కూడా కూర్చున్నాను. కొంత దూరం పోయాక సిరికి తీసుకెళ్ళి ఇచ్చారు. నేను తాగుతావా అని అంటారు. ఇప్పటి వరకు మాస్టర్ గారు నాకు అలవాట్లేదు అన్నా. సరే అవుతుంది అన్నారు. అక్కడ ఆ గురు పూజోత్సవ కార్యక్రమాలకు తీసుకెళ్ళి, అంటే ఏమిటంటే వాళ్ళు ఏ వాహనం వస్తే పిలిచి ఆహ్వానించిన వాళ్ళు ఏ వాహనం అరేంజ్ చేయాలి. నడవాలంటే 4-5 కిలోమీటర్లు ఉంది. కానీ ఆయన దారి తెలియక కాదు, ఆయన సేవా భాగ్యాన్ని, ఆయన సేవిస్తున్న భాగ్యాన్ని నాకు అందించడం కోసం అక్కడ కూర్చొని ఉన్నాడు. ఆయన ఈ ప్రపంచంలో ఉండేటువంటి సమస్యలకు పరిష్కార మార్గం చూపించి ఆయన దారి తిరిగిపోవడం ఏంటి, దానికి అనుబంధించినటువంటి వేరొక లీల ఒకటి ఉంది, అది మళ్ళీ చెప్పాలన్నమాట. అక్కడికి పోయిన తర్వాత అద్భుతంగా ఆ గురుసేవ కార్యక్రమంలో ఉపన్యాసం చెప్పారు. అక్కడ రికార్డింగ్ చేసుకోవాలనేటువంటి తలం కూడా ఆ రోజుల్లో మా బుద్ధులకు తగ్గలేదు. ఆ ఉపన్యాసంలో దాదాపు జరిగి 40 ఏళ్ళు అయింది. ఒక మాట చెప్పారు, అది ఒకటే గుర్తుంది నాకు. అందరిలో దైవాన్ని చూసుకునేవాడిని అందరూ దైవంగా చూస్తారు అన్నాడు. తర్వాత ఉపన్యాసం పూర్తి అయ్యాక ఆయన దేవుడి గదిలో తీసుకుని పోయారు.
అక్కడ ఏం చేయబోతారు మాస్టర్ గారు నేను చెప్పి నేను వెళ్ళకపోయాను. అక్కడికి పోయిన తర్వాత సాక్షాత్తు భగవంతుడికి హారతులు ఇచ్చినట్టు మాస్టర్ గారికి హారతులు ఇచ్చారు. ఆ హారతులు ఇచ్చేటప్పుడు మాస్టర్ గారు ధ్యానస్తులు అయ్యారు. ఆ హారతులు దాదాపు 15-20 నిమిషాలు ఇచ్చారు. అంతా అయిపోయింది. మళ్ళీ ఏదో ప్రకారం మళ్ళీ కొంచెం తీసుకొచ్చేసి మళ్ళీ బస్సు చేసి పంపించారు. అంటే మాస్టర్ గారి జీవన విధానాన్ని బాగా పరిశీలించినట్లయితే ఆయనకు ఉండేటువంటి అనేక సుగుణాలతో బాగా కొత్త వచ్చినట్టు కనపడేటువంటి ఒక సుగుణం ఉన్నది. అది నిరహంకారం. ఆ సుగుణము ఆయనకుండే అనేక సుగుణాల్లో ఉండేటువంటి ఆ ఒక్క సుగుణానికి ఆశ్చర్యపడి ఆనందపడి ఆయన పాదాక్రాంతుడు అయిపోయినాను నేను. అది పురాణాల్లో అట్లాంటి వ్యక్తులు కూడా ఉన్నారు, సుఖమహర్షి లాంటి వాళ్ళు. అంతటి నిరహంకారత ఎక్కడ చూడాల. ఆయన జీవితంలో హోదా అనేది లేదు, డిగ్నిటీ అనేది లేదు, అంత నిరాడంబరులు అన్నమాట. తర్వాత ఒకసారి బలముడికి మాస్టర్ గారు ఆరాధన నిమిత్తం ఉపదేశించడానికి వచ్చారు. అక్కడ మాస్టర్తో పాటు నేను వెళ్ళాను. అక్కడ ఒకే టైంలో 3 మైకులు పెట్టి ఒక మైకులో పద్యాలు పాడుతున్నారు, ఒక మైకులో భజన చేస్తున్నారు, ఇంకొక మైకులో ఏదో పాటలు పాడుతూ ఉన్నారు. ఏది స్పష్టంగా వినడానికి వీలు కాకుండా గందరగోళం ఉంది ఈ 4-5 మైకుల శబ్దాలు. అప్పుడు మాస్టర్ గారు నాతో అన్నారు, మాస్టర్ గారు గోపాల్ నువ్వు కూడా ఒక మైక్ దగ్గరికి పోయి గురు చరిత్ర పారాయణ చేయరాదా అన్నాడు. ఇక్కడ కిరణాల మాదిరిగా రణముల ధ్వనులు గందరగోళం ఉంది. నేను చదివే గురు చరిత్ర పారాయణ ఈ ధ్వనుల మధ్య, ఈ రణముల ధ్వనుల మధ్య ఎవరైనా మాస్టర్ గారు అన్నారు. రచ్చరచ్చగా ఉంది ఇదంతాను. ఏది వింటారో ఏది నాకైతే అర్థం కావడం లేదు. ఒక పక్క గ్రామ పంచాయతీలు పాడుతున్నారు, ఒక పక్క పాటలు, ఒక పక్క 4 మైకులు పెట్టేస్తున్నారు. అప్పుడు చూడండి మాస్టర్ గారు ఒక మాట అన్నాడు, ఇక్కడ ధ్వనులు ఉన్నట్టు నువ్వు చెప్పినంత వరకు నాకు తెలియలేదు అన్నాడు. అంతేంటన్నమాట. అది స్థితి ఎట్లా ఉంది, అది జోక్ అనుకున్నాను నేను. మాస్టర్ గారు జోక్గా మాట్లాడుతున్నాను కాదు. ఆయన యొక్క నిజస్థితి ఏ విధంగా ఉందంటే, గాఢ నిద్రపోయేవాడి మనసు ఏ విధంగా ఉందో లయించి హృదయంలో జాగ్రత్త అవస్థలో కూడా అదే విధంగా ఉన్నాడు ఆయన. ఇది మహాత్ములకు ఉండేటువంటి లక్షణం. తర్వాత నేను కొన్ని ప్రశ్నలు వేశాను మాస్టర్ గారు. మాస్టర్ గారు ఏ కోరిక లేకుండా ఒక మహాత్ముడికి సేవ చేసినట్లయితే వచ్చే ఫలితం ఏది అని అడిగాను. ముక్తి అన్నాడు. తర్వాత రజో తమో పూజితమైనటువంటి వ్యక్తుల మధ్య సత్వగుణ ప్రధానుడు జీవించగలడా అని అడిగాడు. అలా వాడు అక్కడ వాళ్ళ మధ్య జీవించగలిగితేనే వాడు సత్వగుణ ప్రధానుడు లెక్క అన్నాడు. మాస్టర్ గారు ఏ ఆలోచనలు లేని స్థితి చాలా గొప్పది అని మీరు చెప్తారు కదా. మా ఇంట్లో చూడండి, మీరే చూస్తున్నారు కదా, ఆ పశువులు, బర్రెలు, ఆవులు అవన్నీ లక్షణంగా గట్టి వేసి నెమరు వేస్తూ ఏ ఆలోచనలు లేని స్థితిలో ఉన్నట్టు కనపడుతున్నాయి కదా. కాబట్టి ఆ స్థితి వాటికి ఉంది కదా అని అడిగాను. ఆయన అన్నాడు, ఒక పెద్ద కోటీశ్వరుడు కొడుకు తన తండ్రి పెద్ద కోటీశ్వరుడు అని తెలియని విధంగా ఏ విధంగా ఉంటాడో ఆ విధంగా ఉంటాయి అవి కూడాను. అంటే తన యొక్క స్థితి తెలియదు. ఆలోచనలు ఉండేటువంటి స్థితిలో నుంచి ఆలోచనలు స్థితికి పోతే అప్పుడు దాని విలువ తెలుస్తుంది. వాటికే ఆలోచనలు ఉండవు.
తినడం నిద్రపోవడం ఇవి రెండు తప్ప ఇంకే ఆకలి అయితే గట్టి వేయడం. అందుకని వారికి ఏ ఆలోచన రాదు. ఆ స్థితి మనకు చాలా శాంతినిస్తుంది. అవి సహజంగానే అట్లా ఉంటాయి. తర్వాత పారివృత్తి ధర్మాలు భర్త స్వయంగా బోధించరాదు. బాగా చెప్పన్నాడు. భర్తే స్వయంగా పారివృత్తి ధర్మాలు బోధించరాదు అన్నాడు. ఆ తర్వాత ఈ మాస్టర్ గారికి అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పారు ఈ విధంగాను. తర్వాత 1982 సంవత్సరం డిసెంబర్ 31వ తేదీన నా వివాహానికి మాస్టర్ గారిని ఆహ్వానించడానికి పెసల సుబ్రహ్మణ్య గారిని పంపించారు. ఆయన పోయి మాస్టర్ గారిని తీసుకొచ్చారు. అప్పుడు మాస్టర్ గారికి ఒక అభ్యర్థన మనవి చేసుకున్నాను నేను. మాస్టర్ గారు, ఈ ప్రపంచంలో ఎవరు వచ్చినా రాకపోయినా నా పెళ్లికి ఏం బాధలేదు. మీరు వెనకొస్తే సాక్షాత్తు ఈ సృష్టి యావత్తు వచ్చినంత సంతోషాన్ని పొందగలను. దయచేసి మీరు రావాల్సింది అంటే ఆయన వచ్చారు. వచ్చిన తర్వాత వధువులను ఆశీర్వదించారు. భోజనానికి మాస్టర్ గారిని దర్శనపురం తీసుకెళ్ళారు. అక్కడ ఈ పెళ్లి ధన్యంగా ఉంది. పెళ్లి 12 గంటలకు భోజనానికి తీసుకెళ్ళారు. అక్కడ ఒక చిన్న మాస్టర్ గారి యొక్క ధర్మాచరణ చూడండి. విందు భోజనం చేసేటప్పుడు విస్తరులు అన్నీ వడ్డించారు మాస్టర్ పెళ్లిలో. అన్నీ చాలా స్వల్పంగా తీసుకున్నారంట. సుబ్రహ్మణ్య గారు ఆశ్చర్యపడి, ఇదేంటి మాస్టర్ గారు చాలా స్వల్పంగా తీసుకున్నారంటే, గృహస్థాశ్రమ ధర్మం ప్రకారము భార్యను విడిచి షట్రసోపేతమైన భోజనం చేయరాదు. అంటే గృహస్థ ధర్మాన్ని తీసుకున్నటువంటి మాస్టర్ గారు ఆయన ఆ స్వచ్ఛమైన ఆధ్యాత్మిక ఆ ధర్మాన్ని ఆ గృహస్థ ధర్మంలో ఎట్లా పాటించాలో చూడండి. తర్వాత ఇక గురువుని ఎన్నుకోవాలి. ఆ రోజుల్లో గురువుని ఎన్నుకోవడానికి మాస్టర్ గారు చెప్పినటువంటి ఈ గురు చరిత్ర పారాయణ కానివ్వండి, ఈ గురుగీత కానివ్వండి, ఈ సంప్రదాయం మాకు అప్పుడు తెలియదు. అయితే నేను చేసిన పనిలో ఒక చిన్న పని ఒక్కటే. భగవద్గీతలో పురుషోత్తమ ప్రాప్తి యోగం అని ఒకటి ఉంది. 15వ అధ్యాయం, చాలా చిన్నది, 20 శ్లోకాలు. ఆ అధ్యాయాన్ని పారాయణ చేస్తూ ఉండేవాడిని మాస్టర్ గారితో పరిచయం ఏర్పడక ముందు. అది 4-5 సార్లు పారాయణ చేసిన తర్వాత అది కంఠస్థం అయిపోయింది. అది అప్పుడప్పుడు పారాయణ చేసుకుంటూ ఉండేవాడిని. ఆ పారాయణ యొక్క ఫలితం అంటే పురుషోత్తమ ప్రాప్తి. ఆ పారాయణ యొక్క ఫలితంలాగా పురుషోత్తముడైనటువంటి మాస్టర్ గారు నాకు విద్యానగర్లో లభ్యమైనాడు. ఆ తమిళనాడుకు చెందినటువంటి లక్ష్మీ గారు కూడా గురువు కావాలని సుందరకాండ పారాయణ చేసింది. ఆ పారాయణ ఫలితంగా మాస్టర్ గారు గురువుగా లభించారు. తర్వాత ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, గురువు కావాలని నేను ఇప్పుడు ఎవరిని ప్రశ్నించలేదు, కోరలేదు. అయినా మాస్టర్ గారు యొక్క కర్మాచరణ, ఆయన సుగుణాలు ఇవన్నీ బాగా ఆకర్షించడం చేత, అందులో సాహిత్యంతో ప్రచారం అంకిత భావంతో చేస్తుండటం వల్ల మాస్టర్ గారి పట్ల ఒక భక్తిభావం ఏర్పడి ఆయన అప్పుడప్పుడు తలుచుకుంటూ ఉండేవాడు. ఈ తలుచుకోవడం వల్ల ఎట్లా ఉండేదంటే, ఆయన యొక్క నామస్మరణ క్రమంగా ఒక రూపుతుంది. అదేమిటంటే ఓం ఆచార్య భరద్వాజ గురుదేవ్ అనేటువంటి ఒక ద్వాదశాక్షరి మంత్రుల రూపుని అది జపించడం మొదలుపెట్టారు. ఆ జపం చేయడం ఏమవుతుందంటే, బాగా ఒక విధమైనటువంటి ఆనంద పారవశ్యం కలిగి, ఆ ఆనంద పారవశ్యంలో ఆనందాశ్రులు రాలి ఒక పరితాపం ఆయన గురించి కలుగుతుంది. ఇట్లా కలిగేటప్పుడు
అప్పుడప్పుడు స్వప్న దర్శనాలు కూడా వస్తూ ఉండేవి. అవన్నీ చెప్పడానికి ఇప్పుడు సాధ్యం కాదు కనుక ఒక్కరికి స్వప్న దర్శనం మాత్రం చెప్తాను. ఒకసారి దేవి నామావళి స్వప్నంలో రాస్తూ ఉన్నాను. దేవి నామావళి రాస్తూ ఉన్నాను. ఆ నామావళి రాసేటప్పుడు మాస్టర్ గారు గుర్తుకొచ్చారు స్వప్నంలో. ఏమిటప్ప దేవి నామావళి రాస్తూ ఉంటే మాస్టర్ గారు గుర్తుకొస్తున్నారని ఏ నామం దగ్గర మాస్టర్ గారు తీవ్రంగా వచ్చారు ఆ నామానికి ఎదురుగా ప్రాక్టీస్ లో మాస్టర్ గారు అని పెట్టుకొని మొత్తానికి కొన్ని నామావళి రాసుకొని పూర్తిగా మాస్టర్ గారు చెప్తుండే నోట్స్ చూపించడానికి. మాస్టర్ గారు అమ్మవారి నామావళి రాసుకుంటే మీరు గుర్తుకొచ్చారు, అందుకని ఆ నోట్బుక్ ఆ నామావళి తీసుకొని చూపించడానికి. ఎక్కడో ఒక్కొక్క నామం దగ్గర రాసేటప్పుడే నేను గుర్తుకొస్తున్నానని ನೀವು రాసి పెట్టుకున్నామంట. నేను రాసుకుంటే ఎప్పుడూ నీ హృదయంలోనే ఉండగలను. అయితే అందుకు తగిన అర్హత యోగ్యత మనం సంపాదించుకోవాలి. ఎలా సంపాదించుకోవాలి? త్రికరణ శుద్ధి, మనోనిర్మలత్వము సాధించాలి. నిరహంకారత, మాస్టర్ గారు కూడా ఎటువంటి గుణాల్లో నిరహంకారం చాలా గొప్ప గుణాలు చెప్పారు కదా. ఇవి కనుక మనం అలవరుచుకుంటే మనందరి హృదయాల్లో కూడా మాస్టర్ గారు సుస్థిరంగా నిలవడానికి ఏ అభ్యంతరం ఉండదు. ఆ అర్హతను మనం పొందాలి. ఆ అర్హతను పొందాలంటే వివేకం ఉండాలి. వివేకం ఉండాలంటే సత్సాంగత్యం చేయాలి. ఈ సత్సాంగత్యం యొక్క ప్రయోజనము వివేక వైరాగ్యాలు నిరహంకారత ఏర్పడతాయి. అందుకని సత్సాంగం యొక్క ప్రాధాన్యతను గుర్తించండి. తర్వాత మాస్టర్ గారి సమాధి తర్వాత 89లో సమాధి అయిపోయారు. సమాధి తర్వాత మాస్టర్ గారు మన థామస్ రెడ్డి గారికి ఒక క్వశ్చన్ చెప్పారు. ఏమిటి? 1972లో మన దగ్గర నుంచి సేవలు చేసుకుని వేసవి సేవలు చుట్టూ వెళ్ళేటప్పుడు ఒక ముఖ్యమైనటువంటి సూత్రప్రాయం లాంటి ఒక విషయం చెప్పారు. ఎందుకని? మాస్టర్ గారు మీ సన్నిధిలో ఉంటే ఎంతో హాయిగా ఉండేది, మంచి మంచి వ్యాసంగా పాలిస్తుండేవారు. ఇట్లాంటి వాతావరణం అక్కడ ఇంటికి పోతే ఉండదు అని అట్లాంటి మాస్టర్ గారి యొక్క సన్నిధిని సమీక్షించినటువంటి ఆయన ఇంటి దగ్గర అట్లాంటి వాతావరణం ఉండదని ఆయన సెలవు తీసుకోవడానికి వెళ్ళినప్పుడు మాట చెప్తారు. థామస్, ఏదైతే శూన్యమో అది నన్నుగా భావించు, ఎందుకంటే చెప్పాల్సింది శూన్యం అంటే ఏమిటి అని ఆయనకు అర్థమైందో లేదో మనకు తెలియదు. కాలాంతరంలో నేను మాత్రం మళ్ళీ ఇంకొక వ్యక్తికి చెప్పారు. అంటే ఎందుకు చెప్పారంటే ఆ మాట నేను దేహ పరిమితుడిని విద్యానగరంలోనే ఉన్నాను అనుకుంటున్నామేమో. అలా కాదు, నేను దేహ పరిమితుడు కాదు, ఎప్పుడైనా ఎక్కడైనా నా ఉనికి నీకు లభిస్తుంది అనే సూచన దాంట్లో ఉంది. అందుకని సూత్రప్రాయం చెప్పారు ఆ విషయం. అది థామస్ రెడ్డికే కాక ఇంకొకటి కూడా చెప్పారు. ఆంధ్రజ్ఞులైనటువంటి భక్తులకు తన యొక్క నిజతత్వాన్ని తెలియజేయడంలో ఇంకొకటి కూడా చెప్పారు. ఆయన విక్రమాదిత్య. ఇంకొకటి కూడా చెప్పారు. మూడో ఆయన విద్యానగరంలో 81 నుంచి ఒంగోలుకు వచ్చేటప్పుడు అక్కడ హిందీ మాస్టర్ నారాయణమూర్తి అనే ఒక ఆయన ఉండేవాడు. ఆయన నుంచి మాస్టర్ గారి కాలం ముందుపడి, మాస్టర్ గారు ఎంతకాలంగా మా బాధలు మా కష్టసుఖాలని మేము చెప్పుకుంటూ ఉన్నాము, మీరు ఇప్పుడు ఒంగోలు వెళ్ళిపోతున్నారు, మాకు దిగ్గెవరు ఎక్కడా అని మాస్టర్ గారి కూర్చు భక్తుడు ఆయన పేరు నారాయణమూర్తి వాకాడు హిందీ పండితుడు. అప్పుడు మూర్తి, నేను ఎక్కడికి వెళ్ళేది, ఈ పాదాలు ఆద్యంతరహితాలు అన్నాడు. ఈ పాదాలు ఆద్యంతరహితాలు, ఎక్కడ వెళ్తాను నేను అని తన యొక్క నిజస్థితిని సూత్రప్రాయంగా అక్కడ చెప్పాడన్నమాట. ఒకసారి మాస్టర్ గారి సమాజం తర్వాత నా ఒక్కరించే ఒక ఊరికి వెళ్ళి ఇక్కడ పని చేసుకుని ఊరి పైన వదిలేశారు. 3 రోడ్లు కొడాలి, చీకటి పడుతూ ఉంది, సంధ్యాకాలం దాకా చీకటి పడుతూ ఉంది, చుట్టూ సూర్యాకాశం కనిపిస్తున్నారు. ఇక్కడ ఏ వాహనం వస్తే లేదు. నేను గూడూరు నుంచి నెల్లూరు పెడాలి. నిలబడుకొని శూన్యమైన ఆకాశాన్ని చూసేటప్పటికి మాట్లాడారు. ఏదైతే శూన్యమో అదే నేను అన్నాను కదా. అప్పుడు శూన్య ఆకాశ రూపుడైనటువంటి మాస్టర్ గారిని కొంచెంసేపు
మరించుకుంటూ ఉండాలి. అక్కడనే ఉండాలి, నిర్జనమైన ప్రదేశం. అప్పుడు వ్యక్తి బైక్ వేసుకుని వెళ్తున్నారు. దగ్గర ఆపి ఎక్కువ అన్నాడు. ఆయన ఎవరు నాకు ఎక్కి కూర్చున్నా. ఎక్కడికి వెళ్ళాలా? మీరు గూడు గారు డ్రాప్ చేస్తాను, అప్పుడు వెళ్తున్నాను. అంటే మాస్టర్ గారి యొక్క స్మరణ చేస్తే ఆ వ్యక్తుల యొక్క హృదయాల్లో ప్రేరణ కలిగి మనకు అనుకోవాలని పరిస్థితి ఏర్పడుతున్నా ఉంది అనేది నిరాశనం. తర్వాత ఇంకొక విషయం, నెల్లూరు నుంచి బెంగళూరుకి ఎక్కువ లగేజ్ తీసుకుని బయలుదేరారు. కింద సెంటర్ బస్సు రీచ్ చేశారు. లగేజ్ తీసుకున్నాను. లగేజ్ చాలా వెయిట్, పెద్దలు కాకుండా ఆ సంచిని తీసుకొని ఓవర్కు జీకి మెట్టు దిగి అవతలికి పోవాలి. అది చాలా పడుతుంది. అప్పటికే 2 సార్లు నడువుకు వచ్చి 6-10 రోజులు మంచం మీద ఉన్నటువంటి వాడిని నేను. ఈ లగేజ్ తీసుకొని ఎట్ట పోగలనప్ప అని నేను 4-5 మెట్లు కట్టబడితే ఆ బరువు మొయ్యలేక అక్కడే పెట్టేసేస్తే అప్పుడు ఒక ఆలోచన వచ్చింది. సంచిని వదిలేసి పోలేను, దాన్ని మొయ్యను లేను, అట్లా ఉంది నా పరిస్థితి. అంత బరువుగా ఉంది. అప్పుడు ఏకైవ కరువు బంధువులు విషమే సముపస్థితి అని గురిగీత చెప్పింది కనుక విషమ పరిస్థితులు సంప్రాప్తమైనప్పుడు అందరికంటే బంధువు ఎవరైతే గురువే కనుక అప్పుడు ఆ గురుస్మరణ, ఆ మాస్టర్ గారి స్మరణ చేసుకుంటూ అక్కడే నిలబడ్డాను. ఎవరో కానీ వచ్చి ఆ సంచి తీసుకుని పోతూ ఉన్నాడు పైకి. అయ్యా సంచి నాది, నువ్వు మొయ్యలేవన్నా. ఆయన వినిపించుకోవాలి, తీసుకొని పోతానే ఉన్నాడు. అయ్యా సంచి నువ్వు మొయ్యలేవా, చాలా గోరుపడుతూనే ఉన్నాను, నేను వెనకాలి లేదు, ఆయన తీసుకొని వెళ్ళిపోతూనే ఉన్నాడు. తర్వాత అవతలకి దిగేసి వెంట దిగిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలి నువ్వు అన్నాడు. నువ్వు సిల్క్ బోర్డు దగ్గరికి పోవాలన్నా. నువ్వు సిల్క్ బోర్డు బస్సు ఇస్తాను అని చెప్పి ఆ బస్సులో దగ్గర తీసుకొచ్చి నన్ను బస్సు ఇచ్చి బస్సులో కనిపించాడు. అప్పుడు తీసుకొచ్చాడు. అంటే హృదయపూర్వకమైన భావయుక్తమైన మాస్టర్ గారి యొక్క స్మరణ ప్రకృతి శక్తులను ప్రేరేపించి మనకు అనుకూలంగా సహాయపడుతుంది అనడానికి ఇంకా కొన్ని నిదర్శనాలు ఉన్నాయి. మేము లేదు కనుక ఈ గొప్ప భక్తి జ్ఞాన మహాయజ్ఞం లాంటి ఈ 20వ సమ్మేళనంలో 4 మాటలు మాస్టర్ గారి గురించి పలికేటువంటి మహాభాగ్యాన్ని శ్రీమతి పద్మ గారు, తర్వాత మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.